ఎంత మహనీయమైన వర్ణన చేస్తాడో ఆ కవి దాంపత్య బంధాన్ని గురించి. ఇద్దరు దంపతులు, అది కూడా కొత్త వాళ్ళు, రైతు దంపతులు. వాళ్ళకి పెళ్ళి ఒక ఏడాదో ఎంతో అయింది. అక్కడ పడుకున్నారు వాళ్ళు. పెళ్ళైన ఏడాది కదా, కొంచెం తగాదాలు అవి ఉంటూ ఉంటాయి. పెళ్ళైన మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు. కొత్త మోజు కదా, కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఈ అమాయకురాలు ఏదో నాకు వశం అయ్యాడు అనుకుంటుంది. అంతకంటే అజ్ఞానం ఇంకోట్లేదు. రెండో ఏడు చూడు నీకు తెలుస్తుంది. మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు. రెండో సంవత్సరం భర్త మాటే భార్య వింటుంది. ఇది భారత జాతి తప్పదని. మూడో సంవత్సరం నుంచి వీళ్ళిద్దరూ ఒకరి మాట ఒకరు వినరు. వీళ్ళిద్దరి మాటలు ఇరుగు పొరుగు వింటూ ఉంటారు. బోళ్ళు కాలక్షేపం. దాంపత్యం అంటేనే అంతే కదా. అందుకని వీళ్ళు పాపం కొత్త దంపతులు ఏదో చిన్న ప్రణయ కలహం వచ్చింది వాళ్ళకి. అంతకంటే పెద్ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అని ఇంగ్లీషులో చెప్పాల్సినంత గొడవేం లేదు అక్కడ. ఏదో చిన్నది వచ్చింది. ఆవిడ అటువైపు తిరిగి పడుకుంది, ఈయన ఇటువైపు తిరిగి పడుకున్నాడు. భారతదేశం గొప్పతనం ఏమిటంటే, కొత్త దంపతులు ఎడముఖం పెడముఖంగా పడుకుంటే గాలి కూడా ఊరుకోదండి. గాలి వీచి వాళ్ళని కలుపుతుంది ఖచ్చితంగా. దట్ ఈజ్ ఇండియా. అది భారతదేశం, అది భారతదేశం. ఇప్పుడు ఎలా జరిగిందో గమనించండి. గాలి వీచింది, ఇంకా మువ్వలు మోగాయి. మువ్వల సవ్వడికి పక్షులు లేచి వేటకు బయలుదేరాయి. పక్షుల సవ్వడికి బిలబిలమల ఉంటుంటే దంపతులకు మెలకు వచ్చింది. ఈ ఎల్లాలు అనుకుందిట, ఏమిటో తెల్లారిపోతుంది. అప్పుడు తెల్లారలేదు, రెండే అయింది. గడియారం లేదు కాబట్టి తెలవలేదు వాళ్ళకి. మనమైతే సెల్ ఫోన్ అలారం చూసుకుని అవలేదు అనుకుని మెసేజ్లు చూసుకుంటాం యథాకారం. అర్ధరాత్రి కూడా మెసేజ్లు చూస్తారు కాబట్టి కాపురాలు బాగుండవు. ఇక్కడ వాళ్ళు మెసేజ్లు చూడరు, ఫోన్లు లేవు, ఏమీ లేవు. పక్షులు బయలుదేరుతుంటే విని అది తెల్లారిపోయింది. ఏదో మొగుడు నాకు ఓ మాట అంటాడు, అలా మాత్రం పడకపోతే దాంపత్యం ఏమిటి? ఆయన అలా పడుకుంటే నేను ఇలా పడుకుంటే ఏమిటి దాంపత్యం? ఆ రోజుల్లో అది కాదండి. అత్తమామలు అక్కడే ఉంటారు ఖచ్చితంగా. తోడుకోళ్ళు, తోడలుడు, అన్నగారు వదిన గారు కూడా అక్కడే ఉంటారు ఖచ్చితంగా. ఆవిడ అనుకుందరు ఇల్లాలు పాపం తెల్లారితే మళ్ళీ అత్తగారు తలుపు కొడుతుంది. తెల్లారినా లేవరు, మొగుడు మీద మోజు అనేదో అంటుంది ఆవిడ పని లేకుండా. ఆ మాట పడలేక కోడలు పాపం తెల్లారితే మళ్ళీ మొగుడు కనపడ్డు. ఏదో ఆయన కోపం వచ్చి ఆడు పడుకుంటే నేను ఇటు తిరిగితే ఆయన ఇటు తిరుగుతాడు కదా అని పాపం ఇటు తిరిగింది. ఆయనకు కూడా అనిపించింది తెల్లారితే మళ్ళీ పొలం పనికి పోవాలి, అమ్మ పిలుస్తుంది. ఈ భార్యను కనీసం ముట్టుకోవడం కాదు, మాట్లాడే అవకాశం కూడా లేదు. ఇంత రసమయమైన సమయాన్ని మనం పాడు చేసుకుంటే అలాగా అని ఆయన కూడా ఇటు తిరిగాడు. ఆ ఇద్దరు ఇటు తిరిగిన తర్వాత వీరి కుడి చేతి చిటికిన వేలు, వారి ఎడమ చేతి చిటికిన వేలు కలిసిన తర్వాత ఇంకెలా ఉంటాయో నేను చెప్పక్కర్లేదు. అందరూ సినిమాను ఊహించుకోవచ్చు.